इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर तेबेर मंडल के मौजे सोगोर के एक मकान में चोरी करने वाले मुलजिम को पुलिस ने किया गिरफ्तार। एसआई हरिप्रसाद ने मीडिया को तफसीलात बताते हुए कहा कि कुत्ता सोगोर से तारुखने वाला चौक्का श्रीकांत ने चोरी की वारदात अंजाम दी। उसने चाहशंबे को पहले ही से तयशुदा मंसूबे के मुताबिक वो अपने घर के करीब पड़ोसी के घर में उस वक्त दाखिल हुआ जबकि घर में कोई नहीं था। पुलिस ने उसके पास से 2 तोले सोना, सोने की छोटी अंगूठी, 3 तोले चांदी और दीगर कुछ सामान जब्त कर लिया है और उसको पुलिस स्टेशन ले जाया गया जहां उसने सच्चाई का एतराफ़ किया। पुलिस ने श्रीकांत के खिलाफ मुकदमा दर्ज कर लिया है। పరమేశ్ సంబంధించిన భార్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి దూరాల ప్రాజెక్ట్ చూడడానికని దూరాలకు వెళ్తారు. దూరాలకు వెళ్ళినప్పుడు ఈ పరమేశ్ పక్కనే వీళ్ళకి షాప్ ఉంటుంది, కిరాణా షాప్. పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పాపని ఇంటికాడనే ఉండమని చెప్పేసి ఇతను కూడా కిరాణా షాప్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఇంటికి తాళం పెట్టుకుని డోర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ పాప ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి పక్కనే ఒక ఇంట్లో సౌండ్ వస్తుంది. బీరు ఇట్లా సౌండ్ రాగానే అమ్మాయి భయపడి వచ్చి బయట నిలబడుతుంది. బయట నిలబడిన తర్వాత దూరాల ప్రాజెక్టులో వచ్చిన వాళ్ళు ఎందుకు బయట నిలబడ్డాం అంటే ఇట్లా ఇంట్లో ఇట్లా సౌండ్ వచ్చిందని చెప్పి అనేసరికి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూసుకునేసరికి బీరువా తాళం వేసి ఉండదు. కానీ ఆ బీరువా మొత్తం తీసి ఆ లోపల ఏదో ఉందో అవన్నీ తీసి బట్టలన్నీ చిందరవందర పడేసి దాంట్లో ఉన్న బంగారం 3 మాసాల మాటీలు ఉంటాయి, 1.5 గ్రాముల 2 చిన్న ఉంగరాలు ఉంటాయి, 3 తులాల వెండి చైన్ ఉంటుంది మొలతాడు. ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చుక్కా శ్రీకాంత్ సన్నా పిల్లస్వామి అని చెప్పేసి ఇతని ఇంట్లో ఎవరు లేని చూసి పక్కనే ఉంటుంది, ఎవరు లేని చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటాడు. తీసుకునేసి మళ్ళీ ఏం చేయలేనట్టుగా వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళు ఉంటారు. తర్వాత మాకు నైటు ఇష్యూ ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పి తెలియగానే నేను నాతో పాటు మా కృష్ణ కానిస్టేబుల్ మిగిలిన స్టాఫ్ వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఆ పరిసరాలను చూస్తే బయట వ్యక్తులు వచ్చి అక్కడ దొంగతనం చేయడానికి ఆస్కారం ఉండదు. అంటే ఇల్లు చివరికి ఉంటుంది, ప్లస్ బయట వ్యక్తులు రావాలంటే తాళం వేసిన ఇల్లు వాళ్ళు టార్గెట్ చేస్తారు. కానీ ఈ టైంలో ఇంట్లో ఎవరు లేరు అనే విషయం తలుపు పెట్టినప్పుడు అంత బయట వ్యక్తులు వచ్చేసే అవకాశం ఉండదు. కాబట్టి మాకు కొద్దిగా ఇంటి పక్కన వాళ్ళ మీద అనుమానం కలిగి వాళ్ళని కూడా అడిగినాం, ఇంట్లో వాళ్ళంటే ఎవరి మీద అనుమానం ఉందంటే ఈ చుక్కా శ్రీకాంత్ అనే వ్యక్తి మీద మాకు కొంచెం ఉన్నది సార్, వీళ్ళకి పైన అనుమానం ఉన్నది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఉన్నరో పక్కనే ఉండే ఇల్లు అంటే వీళ్ళది చిన్న పక్కన ఇల్లు ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్న ఇతన్ని అనుమానించడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం సస్పెక్ట్ ఇతని మీదే చేశారు. మాకు కూడా ఇతను కొంచెం కళ్ళు తాగే అలవాటు ప్లస్ ఇతను ప్రవర్తన చూస్తే మాకు కూడా కొంచెం అనుమానం కలిగింది. అనుమానం కలిగి మేము కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆ ఇల్లు మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఇల్లు మొత్తం చెక్ చేసిన క్రమంలో ఇంట్లో ఏదైతే ఈ బంగారాన్ని దాకంటే ఈ డబ్బా ఏదైతే ఉందో ఈ డబ్బా ఆ ఇంటి పుషలో సూర్లో చెక్కి లోపలికి చెక్కి ఉంటుంది. దాంట్లో ఈ ఇంటికి వీళ్ళకి సంబంధించిన స్లిప్ కూడా అంటే బంగారం కొన్న దాంట్లో ఈ పక్కన ఎవరైతే కంప్లైంట్ వాళ్ళో కంప్లైంట్కి వైఫ్కి సంబంధించిన పేరుతో చిట్టి ఉంటుంది బంగారం కొన్నట్టుగా. అంటే ఇది ఇందులోకి వచ్చిందంటే ఇతనే చేసి ఉంటాడని నా ఉద్దేశంతో తీసుకొచ్చేసేసి ఇతన్ని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అది ఇంట్రాగేషన్లో అతను జరిగిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు మేము పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి తర్వాత నేరం జరిగిన తర్వాత ఒప్పుకున్న తర్వాత బంగారం ఎక్కడ పెట్టామని చెప్పి అడిగితే సార్ మీరు మాతో పాటు వస్తే చూపిస్తానని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టే ఉంటుంది. పెట్టే పక్కన బట్టలు ఉంటే బట్టల లోపల ఇవన్నీ కూడా పెట్టేసేసి డబ్బాలు మాత్రం అది మళ్ళీ దొరికితే ఇబ్బంది పక్కన పెట్టడం జరిగింది. ఇంటాక్ట్ ఏదైతే బంగారం ఉందో బంగారం ఎలా పోయిందో అలా మొత్తం బంగారం దొరికింది. ఈ కేసులో కృష్ణ కానిస్టేబుల్ అందరూ కూడా అంటే ఇది నియర్లీ ఒక 10 అవర్స్లోనే చేయించినట్టు దొంగతనం అయిపోగానే ఒక 10 అవర్స్లో చేయించినట్టే కేసు. కృష్ణ కానిస్టేబుల్ ఆ రోజున రవి కానిస్టేబుల్ ఒక 2-3 దాంట్లో ఈ కేసు డిటెక్ట్ చేయడానికి పనిచేయడం జరిగింది. అండ్ ఎస్పీ గారు కూడా వాళ్ళకి రివార్డు కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ రివార్డు కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది.